చూశారు. ఆర్డీఓ గారు వచ్చారు, ఎంఆర్ఓ గారు వచ్చారు, రైతులు వచ్చారు, అందరూ వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. ఇలా వ్యవసాయ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో అప్పుడు చాలా శ్రమపడి ఎక్కడి నుంచి మిషనరీ అని తెప్పించారు. మీరు వెళ్ళిపోవడం కాదు, చూసి మీకు నచ్చితే సబ్సిడీ తక్కువ రేటుకి వస్తున్నాయి. 25 లక్షలు ఇంత మిషన్ అంటే 20 లక్షలు హార్వెస్టింగ్. ఇప్పుడు 5 లక్షలకు వచ్చింది చిన్న మిషన్. 5 ఎకరాలు 6 ఎకరాలకి సరిపోతుంది. 100 ఎకరాలు ఉన్నాడు 10 శాతం పెద్ద ఉండాలా. మన దగ్గర 100 ఎకరాలు ఉన్నాడు ఎవడు ఇప్పుడు ఎవరు లేడు. 5 లక్షల మిషన్ అయిపోతుంది. 5 లక్షల మిషన్ అందరూ కొనాల్సిన లేదు. నేను సలహా ఇస్తాను, ఎంతవరకు చూడండి. నేనే వ్యవసాయంలో నాకు కూడా పెద్ద అనుభవం లేదు. మా తాతగారు మా అమ్మగారు గారు మధ్యాహ్నం కూడా భోజనం క్యారియర్ తీసుకెళ్ళేవాడు. ఉడుతుంటే క్యారియర్ తీసుకెళ్ళి భోజనం తీసుకెళ్తూ ఉండేవాడు. అదే తెలిసిన అది వ్యవసాయం నాకు తెలియదు. అదే వ్యవసాయంతో అవసరం నాకు తెలుసు, అందుకని మాట్లాడుతున్నాను. నేనేమంటానంటే అంటే డ్రోన్ ఫ్లై చేశాను. అంత డ్రోను ఇక డ్రోను అది ఎంత సార్ డ్రోను? 2 లక్షలు కడితే 10 లక్షలు డ్రోన్. అది 2 లక్షలు కడితే 8 లక్షలు. మీరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే అందరూ కొనవద్దండి. అందరూ కొనేసుకొని ట్రాక్టర్ అందరూ కొనేసుకొని మళ్ళీ అమ్మించుకోవడం ఎందుకు? నేను చెప్పినట్టు మండలానికి 3-4 కుర్రోళ్ళు సెలెక్ట్ అయ్యి ఇటువంటి యంత్రాలు 2 కుర్రోళ్ళు ఒక యంత్రం, 2 కుర్రోళ్ళు ఇంకో యంత్రం కొనుక్కుంటే అది మీ మండలంలో అందరూ కూడా అద్దె తీసుకుంటే మీకు పని అవుతుంది తక్కువ రేటుకి. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు లోన్లు కూడా ఇస్తున్నారు, చాలా తక్కువ లోన్ ఎక్కువగా ఇస్తారు. లోన్ కూడా సబ్సిడీ కూడా ఇస్తారు. దాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చూస్తూ, దీంట్లో మన రైతులు పండించిన పంట దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టిస్తున్నాను. అనకాపల్లిలో ఉంది, ఎక్కడ మనం పెడుతున్నాను. అది రమణ గారు కంపెనీకి చెప్పాను. తర్వాత రైతులు మట్టి నమూనా, మన భూమి ఉంది, ఆ భూమి దేని పనికి వస్తుంది? మట్టి నమూనా టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది. ఇంతకుముందు నేను పెట్టించాను ఇక్కడ, మొన్న వచ్చి వస్తే అది కనపడలేదు ఎక్కడ ఉంది. మరి మళ్ళీ ఆ నమూనా పెట్టించమని ఇక్కడే పెట్టించాను లాస్ట్ టైం. రైతులు మట్టి తీసుకొచ్చి టెస్ట్ చేసుకొని ఆ మట్టి మామిడి తోట పనికి వస్తుందా, దేని పనికి వస్తుంది చూసుకొని అది వేసుకుంటారు. ఇప్పుడు అది తీసేసారు ఇక్కడ, మళ్ళీ పెట్టిస్తాను. అది కూడా వాడుకోండి. తర్వాత కొత్త కమర్షియల్ క్రాప్స్ వచ్చాయండి ఈ మధ్య. నేను అనంతపురం జిల్లా, నెల్లూరు జిల్లా, కొన్ని జిల్లాలు తిరిగాను, చూశాను. ఎంత బాగా చేస్తారంటే మాస్టారు, పైన కోల్డ్ ఫారం పెట్టారు, కింద చేపలు చెరువు పెట్టారు. ఆ కోల్డ్ ఫారం మీద రిట్లేసి అన్ని చేపలు కింద పడుతున్నాయి. చేపలు మేత తింటున్నాయి. ఎలా డైరీ చూడండి, ఒకే స్థలంలో 2 పట్టలు. అటువంటి ఎన్ని మేకలు, గొర్రెలు. ఈ మధ్యన ఇంకో దగ్గర మీరు మన ఏరియాలో ఉందో లేదు కానీ చిత్తూరు జిల్లాలో పుట్టగొడుగులు, మష్రూమ్స్, అది కొత్త మోడల్ వచ్చింది. ఇలాగా వంటలాగా వేసి దాంట్లో పండిస్తారు. ఎంత రేట్ అండి! ఇప్పుడు మా టౌన్లో ఉన్న పెద్ద పెద్ద మాల్స్ అందరూ కూడా ఆడుకుంటున్నారు. ప్యాక్ చేసి కేజీ 1/2 కేజీ అవి కూడా చేసుకోవచ్చు మనం. ఇవన్నీ చేయాలంటే తపన ఉండాలా, చేసే ఓపిక ఉండాలి. మనకు ఓపిక లేదు, ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది మనకి. సెల్ ఫోన్ చూసుకొని కూర్చోవడం, రాని షాపులు చుట్టూ తిరగడం వస్తుంది. రైతులకు ఊపిరి వస్తుంది.